Hi everyone, this is Rajesh. Welcome to Tech Deal Box. ఈ రోజు ఈ వీడియోలో టాప్ 5 బెస్ట్ ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్స్ గురించి మాట్లాడుకుందాం. అది కూడా 1000 బడ్జెట్ లో ఉన్నవి. ల్యాప్టాప్ యూస్ చేసే వాళ్ళందరికీ మెయిన్ గా ఉండే ఒకే ఒక ప్రాబ్లం, అదే హీటింగ్ ప్రాబ్లం. మనం ల్యాప్టాప్స్ లో గేమ్స్ ఆడినా లేదంటే వీడియో ఎడిటింగ్ చేసినా లేదా ఏదైనా సాఫ్ట్వేర్స్ ని మనం ఎక్కువగా యూస్ చేసినా కూడా మనకి మెయిన్ గా ఎదురయ్యేదే హీటింగ్ ప్రాబ్లం. అంతేకాకుండా ఈ హీటింగ్ ప్రాబ్లం వల్ల మన ల్యాప్టాప్ కూడా చాలా స్లో అయితే అయిపోతుంది. సో అందుకే మనకి ఈ హీటింగ్ ప్రాబ్లమ్ తగ్గించడానికి మనకి మెయిన్ గా కావాల్సింది ఈ కూలింగ్ ప్యాడ్స్ మాట. సో ఈ రోజు ఈ వీడియోలో మనకి 1000 బడ్జెట్ లో దొరికే 5 కూలింగ్ ప్యాడ్స్ గురించి మాట్లాడుకుందాం. సో డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి నేను ఈ కూలింగ్ ప్యాడ్స్ అనేవి నేను పిక్ చేశాను. ఆల్రెడీ జెబ్రానిక్స్ నుంచి కూలింగ్ ప్యాడ్ గురించి ఫుల్ రివ్యూ చేశాను. ఎవరైనా చూడకపోతే వీటిని పైన ఐకార్డ్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ప్రస్తుతం నేను 1000 బడ్జెట్ లో ఉన్న 5 కూలింగ్ ప్యాడ్స్ గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు ఏ కూలింగ్ ప్యాడ్ నచ్చినా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టెక్ డీల్ బాక్స్ ఫర్ మోర్ వీడియోస్. ఇక మొదలెడదామా. అందులో మొదటగా డైజా బ్రాండ్ నుంచి ఎంసీ రేడియేటర్ ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్ మాట. దీనికి కంఫర్టబుల్ సైజ్ వచ్చేసి మనకి అప్ టు 15.6 ఇంచెస్ ల్యాప్టాప్ వరకు మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా దీని నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చేసి మనకి 2 ఫ్యాన్స్ అయితే ఉంటాయి. 12.5 సెంటీమీటర్ ఫ్యాన్స్ 2 ఫ్యాన్స్ అయితే మనకి ఇందులో అవైలబిలిటీతో ఉంటాయన్నమాట. దీని ఫ్యాన్ స్పీడ్ కూడా మనకి 1000 RPM స్పీడ్ తో రన్ అవుతుంది. సో దీనిలో 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. ఒకటి మనం డైరెక్ట్ గా మన ల్యాప్టాప్ కానీ లేదా ఏదైనా పవర్ బ్యాంక్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకో USB పోర్ట్ తో మనం ఏదైనా మన ఎక్స్టర్నల్ డివైస్ మన మౌస్ కానీ కీబోర్డ్ కానీ ఏదైనా కనెక్ట్ చేసుకుని మనం వాడుకోవచ్చు అనమాట. సో 2 USB పోర్ట్స్ కూడా వర్కింగ్ లో అయితే ఉంటాయి. అలాగే ఇది మనకి RGB లైట్స్ అయితే మనకి రాదు, బ్లూ LED లైట్ తోనే ఇది మనకి వస్తుంది. అలాగే ఇది హైట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే మనకి ఇది 4 అడ్జస్ట్మెంట్ లెవెల్స్ తో ఇది మనకి వస్తుంది. అలాగే దీని వెయిట్ విషయానికి వస్తే 740 grams వెయిట్ తో వస్తుంది. అలాగే ఇది కంపెనీ వారంటీ వచ్చేసి మనకి 1 year వరకు మనకి బ్రాండ్ వారంటీతో అయితే వస్తుంది. ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే ఇది మనకి 600 బడ్జెట్ లో అయితే అవైలబిలిటీలో ఉందన్నమాట. ఒక 600 బడ్జెట్ లో ఒక మంచి కూలింగ్ ప్యాడ్ పర్చేస్ చేయాలనుకుంటే దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి చెక్ చేయండి. ఇంకా తర్వాత కూలింగ్ ప్యాడ్ విషయానికి వస్తే ఇది ఏవో ఫాక్స్ నుంచి ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్ మాట. ఇది కంఫర్టబుల్ సైజ్ విషయానికి వస్తే మనకి ఇది అప్ టు 15.6 ఇంచెస్ ల్యాప్టాప్ వరకు మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీని ఫ్యాన్స్ విషయానికి వస్తే ఇది కూడా 2 ఫ్యాన్స్ అయితే వస్తుంది. ఇది కూడా మనకి 1000 RPM స్పీడ్ తో వస్తుంది. అలాగే దీని USB పోర్ట్స్ కూడా 2 USB పోర్ట్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. ఇది కూడా మనకి RGB లైట్ తో అయితే రాదు, కానీ బ్లూ LED లైట్ తో అయితే వస్తుంది. ఇంకా ఇది హైట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే మనకి ఇది మనకి హైట్ 5 అడ్జస్ట్మెంట్ లెవెల్స్ తో అయితే వస్తుంది. ఇంకా దీని వెయిట్ విషయానికి వస్తే 620 grams వెయిట్ తో అయితే వస్తుంది. అలాగే ఇది మనకి ఇది బ్రాండ్ నుంచి కూడా 1 year వారంటీ అయితే వస్తుంది. ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే ఇది మనకి అమెజాన్ లో 679 కి అయితే అవైలబిలిటీలో ఉంది. ఒక 600 to 700 బడ్జెట్ లో ఒక కూలింగ్ బెడ్ పర్చేస్ చేయాలనుకుంటే ఇది కూడా మీరు ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. తర్వాత కూలింగ్ ప్యాడ్ విషయానికి వస్తే ఇది జెబ్రానిక్స్ నుంచి జెబ్ NC 3300 మోడల్ మాట. సో దీని గురించి నేను ఆల్రెడీ ఫుల్ రివ్యూ అయితే చేశాను. సో ఎవరైనా చూడకపోతే పైన ఐకార్డ్స్ ఇస్తాను లేదా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి. సో మీకు అక్కడ ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడైతే మటుకు నేను దీని ఫీచర్స్ అయితే చెప్తాను, ఒకసారి చూడండి. ఇది మనకి కంఫర్టబుల్ సైజ్ వచ్చేసి మనకి ఇది కూడా మనకి 15.6 ఇంచెస్ వరకు ల్యాప్టాప్ వరకు మనం దీనికి సపోర్ట్ చేస్తుంది. అలాగే దీని ఫ్యాన్స్ విషయానికి వస్తే ఇది 2 ఫ్యాన్స్ తో వస్తుంది. ఈ ఫ్యాన్ స్పీడ్ విషయానికి వస్తే మనకి 1300 RPM తో వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఇంత ముందు వాటిలో పోల్చుకుంటే ఇది కొంచెం ఎక్కువ RPM తో వస్తుంది. అంతేకాకుండా ఇందులో కూడా 2 USB పోర్ట్స్ ఉంటాయి. అలాగే ఇందులో మనకి RGB లైట్ అయితే రాదు, మనకి బ్లూ LED లైట్ అయితే వస్తుంది. అలాగే దీని వెయిట్ విషయానికి వస్తే 620 grams తో వస్తుంది. అలాగే దీని బ్రాండ్ నుంచి వారంటీ కూడా మనకి 1 year వరకు అయితే ఉంటుంది. అలాగే దీని ప్రైస్ విషయానికి వస్తే ఇది 500 కి అవైలబిలిటీలో అనమాట. సో ఆ రెండు వాటితో ఇంతకు ముందు చెప్పిన వాటితో పోల్చుకుంటే ఇది ఇంకా మనకి 100 బిలోలోనే వస్తుంది. ఒకసారి ఈ డీల్ కూడా చెక్ చేయండి. సో ఇప్పుడు వరకు నేను చెప్పిన ఈ 3 వాటిలోనూ మనకి ఎటువంటి కంట్రోల్స్ అయితే ఉండవు. మనం ఫ్యాన్ అడ్జస్ట్మెంట్ కి కానీ లైట్ అడ్జస్ట్మెంట్ కి కానీ ఎటువంటి కంట్రోల్స్ అయితే ఉండవు. ఇప్పుడు నేను ఫర్దర్ గా చెప్పేట్లో మటుకు ఆ కంట్రోల్స్ అయితే ఉంటాయి. సో నాకు కంట్రోల్స్ కావాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పి ఈ రెండు కూడా చెక్ చేయండి. లేదు అనుకుంటే మీరు స్ట్రైట్ అవే అంతగా చెప్పిన పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇది కూడా మనకి జెబ్రానిక్స్ నుంచి జెబ్ NC 5500D పవర్ఫుల్ ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్ మాట. ఇది మన కంఫర్టబుల్ సైజ్ విషయానికి వస్తే ఇది కూడా మనకి 15.6 ల్యాప్టాప్ వరకు మనకి సపోర్ట్ చేస్తుంది. అలాగే దీని ఫ్యాన్ స్పీడ్ విషయానికి వస్తే ఇది మనకి 125 mm ఫ్యాన్ స్పీడ్ తో వస్తుందన్నమాట. అలాగే ఇది ఫ్యాన్ స్పీడ్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్యాన్స్ ఎటువంటి నాయిస్ అయితే రాదు, పర్ఫెక్ట్ ఎయిర్ ఫ్లో కంట్రోల్స్ అయితే వస్తుంది. అలాగే మనకి LED లైట్స్ ఉంటుంది. సో దీనికి కూడా మనం స్విచ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. సో మనం కావాలనుకున్నప్పుడు మనం దాన్ని ఆన్ చేసుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్యాన్ స్పీడ్ కూడా మేము చెప్పినట్టు మనం 3 levels లో మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్లో ఈ ఫీచర్ అయితే లేదు. సో ఈ ఫీచర్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అలాగే హైట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే 5 steps లో మనం హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే దీని ప్రైస్ విషయానికి వస్తే 700 కి అయితే అవైలబిలిటీలో ఉంది. సో ఒక 700 బడ్జెట్ లో సో నాకు ఈ ఫీచర్స్ అన్ని కావాలనుకుంటే స్ట్రైట్ అవే ఇది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పిన 3 మీరు పక్కన పెట్టేసి డైరెక్ట్ గా ఇదే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో నాకు కంట్రోల్ పెద్ద మ్యాటర్ ఏం కాదు, జస్ట్ నాకు బడ్జెట్ మ్యాటర్, నాకు స్ట్రిక్ట్ బడ్జెట్ 500 అని అనుకుంటే అప్పుడు మీరు ఇంత చెప్పిన వాటిలో లుక్ అయ్యండి. ఇంకా తర్వాత కూలింగ్ ప్యాడ్ వచ్చేసి ఇది కాస్మిక్ బైట్
RGB ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్ మాట. ఇది సింపుల్ గా చెప్పాలంటే ఇది మనకి RGB లైట్ తో వస్తుంది, అలాగే 6 హై స్పీడ్ కూలింగ్ ఫ్యాన్స్ తో అయితే వస్తుంది. అంతేకాకుండా ఇది సుపీరియర్ ఎయిర్ ఫ్లో తో అయితే వస్తుంది. అలాగే దీని డిజైన్ కూడా చాలా యూనిక్ గా అయితే ఉంటుందన్నమాట. అలాగే దీని కంఫర్టబుల్ సైజ్ వచ్చేసి మనకి 17 ఇంచెస్ ల్యాప్టాప్ వరకు ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఇంతకుముందు చెప్పినండి మనకి 16 ఇంచెస్ ల్యాప్టాప్ బిలో అయితేనే మనకి సపోర్ట్ చేస్తుంది, కానీ ఇది మనకి 17 ఇంచెస్ ల్యాప్టాప్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. అలాగే మన RGB లైటింగ్ చెప్పాను కదా, RGB లైటింగ్ వస్తుంది. ఇది మనకి 12 ఆప్షనల్ మోడ్స్ అయితే వస్తుంది, 7 కలర్స్ అయితే ఇది వస్తుంది అనమాట. సో ఎవరైనా RGB కలర్స్ ఇష్టపడే వాళ్ళు, అలాగే కొంచెం ఎక్కువ ఎయిర్ ఫ్లో తో కావాలి, కొంచెం ఎక్కువ ఫ్యాన్స్ కావాలనుకున్న వాళ్ళు ఇది చెక్ చేయొచ్చు అనమాట. సో ఈ ఇంతకుముందు చెప్పినట్లు అన్నింటిలో కూడా మనకి 2 ఫ్యాన్స్ అయితే వస్తాయి. సో ఇందులోనే మనకి 6 ఫ్యాన్స్ అయితే వస్తాయి అనమాట. సో అది కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేయండి. ఇందులో కూడా కంట్రోల్స్ ఉంటాయి, మీకు ఫ్యాన్ స్పీడ్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, అలాగే కలర్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ దీని ప్రైస్ విషయానికి వస్తే ఇది మనకి ఇప్పుడు 1500 అయితే అవైలబిలిటీలో ఉంది. ఇది మనకి సేల్స్ అయితే 1100 1200 అయితే అవైలబిలిటీలో వస్తుంది. కానీ ఇప్పుడు మనకి ఇది ప్రస్తుతానికి అయితే 1500 అయితే అవైలబిలిటీలో ఉంది. డీల్ 1200 ఆ రేంజ్ లో అయితే వస్తుంది. సో అప్పుడు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదు నాకు 1400 1500 అయినా పర్లేదు అనుకున్నా సో ఈ ప్రైస్ రేంజ్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నాకు 6 ఫ్యాన్స్ అవసరం లేదు, అలాగే RGB అవసరం లేదు అనుకుంటే కంట్రోల్స్ తో ఉన్న ఆప్షన్ గురించి నేను చెప్పాను కదా, Zebranik 5500. సో మీరు డైరెక్ట్గా అది పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు అక్కడ 700కి అయితే వస్తుంది. అలాగే నేను కొంచెం ఎక్కువ వర్క్ చేస్తాను, అలా నాకు కొంచెం ఎక్కువ హీట్ అయితే జనరేట్ అవుతుంటుంది, నాకు 6 ఫ్యాన్స్ కావాలి, అలాగే నాకు RGB కలర్స్తో కొంచెం అట్రాక్టివ్గా కావాలనుకుంటే మీరు ఎక్కువ బడ్జెట్ అనేది పర్చేస్ చేయాలనుకుంటే ఇది కూడా మీరు చెక్ చేయొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వీడియో. సో ఈ వీడియోలో నేను మాక్సిమం ఈ 5 కూలింగ్ ప్యాడ్సే కాకుండా ఇంకొన్ని వాటిని నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్లో నేను ఆల్రెడీ రివ్యూస్ అన్ని చెక్ చేశాను. అలాగే సో అన్నింటిలో పోల్చుకుంటే సో ఈ 5 మటుకు బెస్ట్ వన్ అనమాట. సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఈ ప్రైస్ ఇవి మీకు వర్త్ డీల్ అవుతాయి. సో అలా కాదు ఇంకొంచెం బడ్జెట్ ఎక్కువ పెంచుకుంటారంటే ఇంకా బడ్జెట్ ఎక్కువ పెంచుకునే కొద్దీ ఇంకా మంచి కూలింగ్ ప్యాడ్స్ అయితే వస్తాయి. సో అవి చెక్ చేయండి. లేదా నాకు బడ్జెట్ పరంగా నాకు బడ్జెట్లో 1000 బడ్జెట్లో కావాలనుకుంటే ఈ డీల్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టెక్ డీల్ బాక్స్ ఫర్ మోర్ వీడియోస్. దిస్ రాజేష్ సైనింగ్ ఆఫ్.